ఈ సారాయి కేసు అని ఒకటి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కొత్త కథ ఒకటి వెళ్తూ ఉన్నారు. లేని వ్యవహారాన్ని సారా ఏదన్నా ఇప్పుడు వాళ్ళు ఏం పెట్టారు, పాటలు పెట్టారు, వాళ్ళే పాడుకున్నారు, వాళ్ళే టెండర్లు వేసుకున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే అందరు కలిసి సిండికేట్లు అయ్యారు. ఓ 10 రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముకుంటున్నారు. వాటిలో చేతులు మారుతూ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాటలు పెట్టలేదు, ప్రైవేటు వ్యక్తులకి ఇలా గవర్నమెంట్ తరఫున షాపులు పెట్టాడు, అవుట్సోర్సింగ్ కింద పిల్లల్ని తీసుకెళ్ళి ఉద్యోగాలు ఇచ్చాడు, నేరుగా ఆదాయం ఏదో ప్రభుత్వానికి పోయింది. దీంట్లో లంచం లేని లంచం ఉన్నట్టుగా 50,000 కోట్లు తిన్నాడని ఒక అబద్ధ ప్రచారం చెప్పి మళ్ళీ దాన్ని 30,000 కోట్లని ఒక నెల ఆగి, మళ్ళీ దాన్ని 18,000 కోట్లని ఒక నెల ఆగి, మళ్ళీ 3,000 కోట్లని ఇంకొక నెల ఆగి, మళ్ళీ 1,800 కోట్లని ఏదో ఒక అబద్ధం. అంటే 50,000 ఎక్కడ పోయినసారి కానీ 1,00,000 కోట్లు తిన్నాడని చెప్పిల్లా. అట్లా చివరికి అది ఏమీ లేదు, కేసు లేదు. ఇప్పుడు అట్లనే ఒక తప్పుడు ప్రచారాలు పెట్టి బురద చల్లుతూ ఉంటే వాళ్ళ పేపర్లో బురద చల్లితే మనం కడుక్కునే పని. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఇవాళ మిథున్ రెడ్డి గారిని, ఎంపీలని సాక్ష్యాలు లేకుండా, ఏ సాక్ష్యం లేకుండా, పలానా దిక్క డబ్బు దొరికిందని లేకుండా, పలానా దిక్క కేసు ఆధారాలు ఉన్నాయని లేకుండా ఆ గన్మెన్లని, పోలీసులే కదా, పోలీసులే వాళ్ళ కాడ గన్మెన్లు ఉంటారు, వాళ్ళని బెదరగొట్టి నీ ఉద్యోగంలో తీసేయమంటావు ఉంచుకుంటావు అని చెప్పి కొట్టబోయి వాళ్ళ చేత ఏదో ఒక స్టేట్మెంట్ రాపించుకొని దాన్ని ఆధారంగా చేసుకొని ఎంపీలని, మాజీ ఎమ్మెల్యేలని, పెద్ద పెద్ద నాయకులందరినీ అరెస్టులు చేస్తా జగన్మోహన్ రెడ్డి గారి జోలికి రావాలని వాళ్ళు కుట్ర పంతున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల తరఫున పోరాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారే ప్రశ్నించేవాళ్ళు లేకపోతే వీళ్ళ అరాచకాలకి అడ్డు అదుపు ఉండదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు జోలికి వస్తే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కార్యకర్త కూడా ఊరుకోరని సందర్భంగా తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరు ఊరుకోరు. ప్రజలకి ఇంత మేలు చేసి ప్రజల గుండెల్లో ఇంతగా చొరబడిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల మధ్యలోంచి తీసేయాలని, ప్రజల గుండెల్లోంచి తీసేయాలని ఒక అబద్ధపు బురద జల్లుతూ కంటిన్యూగా చుట్టుపక్కల వాళ్ళని అరెస్ట్ చేస్తూ, అంటే ఇప్పుడు మనం రోడ్ల మీదకి వచ్చి రైతుల తరఫున పోరాడుతున్నాడు, ధరల కోసం, తల్లికి వందనం అని చెప్పి, అదేవిధంగా పిల్లలకి ఫీజులు ఎక్కడున్నాయని చెప్పి, ఆరోగ్యం మీద వీటన్నిటి మీద మాట్లాడుతుంటే మనం మాట్లాడటం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. వాళ్ళ దోపిడికి అడ్డంగా ఉండేసరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు కట్టాలని కుట్ర చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం.